హలో ఆల్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు లంచ్లోకి బీరకాయ కర్రీ చేద్దామని హాఫ్ కేజీ బీరకాయ కట్ చేస్తే అందులో హాఫ్ ఖరాబ్ అయిపోయింది. చూసారా ఎంత కొంచెం వచ్చిందో. మరి ఇది 3 బాక్స్లకు సరిపోదు కదా, అందుకని బీరకాయ పెసరపప్పు కర్రీ చేస్తున్నాను. నార్మల్గా మా ఇంట్లో పెసరపప్పు కర్రీ అంత ఇష్టంగా తినరు, కానీ ఇలా బీరకాయతో కానీ పాలకూరతో కానీ కలిపి చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఫస్టే పెసరపప్పును కడిగి నానబెట్టేసుకోవాలి. ఈలోపు కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఉంటే వెల్లుల్లిపాయలు కూడా వేయండి, నా దగ్గర లేదు. తర్వాత బీరకాయ వేసి బీరకాయ మగ్గిన తర్వాత ఆయిల్లో పెసరపప్పు వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసుకొని ఒక్క 2 మినిట్స్ ఆయిల్లో వేయించుకోవాలి. ఈలోపు టమాటోస్ కట్ చేసుకొని మధ్యలో వేసుకొని పైనుంచి కర్రీని కప్పేసి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే బీరకాయ పెసరపప్పు కర్రీ రెడీ. ఇది కొంచెం పలుకులుగానే ఉండాలి, మెత్తగా ఉడకనివ్వకూడదు. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్